అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, టౌన్ పార్టీ అధ్యక్షుల వారికి, మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మా ప్రజాప్రతినిధులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో శక్తివంచన లేకుండా తమ ప్రయత్నాన్ని కొనసాగించి పార్టీ యొక్క గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, దాంతోపాటు అధికార యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి కానివ్వండి, రెవెన్యూ సిబ్బందికి కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పోలింగ్లో పాల్గొన్న పోలింగు సిబ్బందికి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో అష్ట కష్టాలకు ఇంత మండు టెండలో కూడా వారందరూ కూడా చాలా కష్టపడి భారతదేశ చరిత్రలో ఏదైతే ప్రజాస్వామ్యానికి ఆయుపట్టుగా ఆలవాలంగా ఉన్న పార్లమెంటరీ ఎన్నికల్లో వారందరూ కూడా భాగస్వాములు అయినందుకు వారికి మరొక్కసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, బాధాకరమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా, ఎలక్షన్ విధానాన్ని ఒక అపహాస్యం చేసే విధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇవాళ ఓడిపోతారన్న ఒక భయంతో ఎప్పుడు చెప్పినా నీతి మాటలే చెప్తుంటాడు జనరల్గా. నేను మందు వంచను, పైసలు పంచను అని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. మీ కళ్ళ ముందర కదలాడిన సత్యం అది. వాళ్ళ సిరిసిల్ల నియోజకవర్గంలో తను కానీ తన యొక్క అనుచర గణం కానీ చేసిన అరాచకాలకు ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురొడ్డి, మొన్నటిదాకా అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి నయాన్నో భయాన్నో తన దగ్గర ఉన్న అన్ని శక్తియుక్తులను, ఇక్కడ ఉన్న నేతలకు రావాల్సిన బకాయిలను ఉపయోగించో, లేకుంటే అధికార గణాన్ని ఉపయోగించో మొన్నటి ఎలక్షన్లోనే సావు తప్పి కన్నులు ఉట్టపోయినట్టు బయటపడ్డాడు. ఎంతో గాంభీర్యాలు పలికిండు. నా చెప్పును పెట్టినా గెలుతా, నేను మద్యం పంచా, పైసలు పంచా, నేను పోలీసు వాళ్ళని వాడుకోనని చెప్పి వాటన్నింటిని కూడా తుంగలో తొక్కి నేతి బీరకాయ మాటలు చెప్పి ఇవాళ వాటన్నింటిని కూడా మొన్న ఉపయోగించుకుంటే అటో ఇటో చావు తప్పి కన్ను పెట్టినట్టు బయటపడ్డాడు. నిన్నటి జరిగిన ఎలక్షన్లలో ఇక నా స్థానం, రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. ఇక సిరిసిల్ల ప్రజలు నన్ను చీత్కరిస్తున్నట్టున్నారు. సిరిసిల్ల ప్రజలను చీత్కరించి చీకొట్టి నా రాజకీయ శకానికి ముగింపు పలుకుతున్నారని ఒక ఆలోచనకు రాగానే సభ్య సమాజం ఏ విధంగా ఏమనుకుంటుందో, ప్రజాస్వామ్యం ఏమనుకుంటుందో అన్న ఒక ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి సిరిసిల్ల నియోజకవర్గం అంతా కూడా కోడై కూస్తుంది. వాళ్ళ ఓటర్లే స్వయంగా చెప్పారు, నాకే చెప్పాను చాలా చోట్లల్లో, ఓటుకు మాకు 500 ఇచ్చిండ్రు, కారు గుర్తోళ్ళు కారు కోటేయమని చెప్పిండ్రు. ఇలా For more videos like this, subscribe Big TV channel.